హలో అండి, నమస్తే. నేను మీ మంజుల. వెల్కమ్ బ్యాక్ టు నారీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి స్పెషల్గా రవ్వ ప్రసాదం ఎలాగ చేయాలో చూద్దాము. ఇది శ్రీరామనవమి రోజు తప్పకుండా చేసుకునేటటువంటి ఒకానొక ప్రసాదాల్లో ఒకటండి. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం అని చెప్పి గోధుమ రవ్వ అంటారు కదా, ప్రతి కిరాణా షాపుల్లోనూ ఈ గోధుమ రవ్వ అని అడిగితే తప్పకుండా మీకు దొరుకుతుంది. ఈ గోధుమ రవ్వను తీసుకునేసి ఏ మాత్రం నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా మనం ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకునేసి ఇందులోకి అరకప్పు గోధుమ పిండి కూడా తీసేసుకొని ఇందులో వేసుకునేసి ఈ గోధుమ పిండి రవ్వలో అంతా కూడా కలుస్తూ మంచి వాసన వచ్చేంత వరకు ఈ రెండింటిని లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి వేయించుకోవాలి. తొందరపడి మీరు తీసేశారంటే మనం తినేటప్పుడు ఈ గోధుమ పిండి అంతా నాలికకు చుట్టుకునేస్తుంది. అందువల్ల మంచి వాసన వచ్చేంత వరకు చక్కగా దీన్ని వేయించి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టిన తర్వాత ఇది చల్లారనించండి. చల్లారనించే లోపల మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జారులోకి అరకప్పు చక్కెర తీసుకోవాలి. ఇందులోకి 3-4 యాలకులు కూడా తీసేసుకునేసి ఈ చక్కెర అంతా కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ అయ్యేట్టుగా చేసుకునేసి పక్కనుంచేసుకోవాలి. ఆ తర్వాత వేరొక కడాయిలో ఆవు నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకునేసి ఇందులో జీడిపప్పు కూడా వేసేసుకునేసి దీన్ని ఎర్రగా వేయించేసుకోవాలి. ఎప్పుడైనా కూడా నెయ్యి వేడవక ముందే మనం జీడిపప్పు వేసి ఫ్రై చేసామంటే లోపల చక్కగా క్రిస్పీగా బాగా వేగుతుందన్నమాట. అలాగే సన్నగా తరిగినటువంటి బాదం పప్పు కూడా ఈ నెయ్యిలో వేసేసుకునేసి దీన్ని కూడా ఒకసారి బాగా వేయించి పక్కన తీసి పెట్టేసుకోండి. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదా, ఆ జీడిపప్పులో సగభాగం జీడిపప్పుని మిక్సీ జారులో వేసుకునేసి దీన్ని ఈ విధంగా మనము చక్కగా బాగా పొడయ్యేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ చల్లారించి పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండి రవ్వ మిశ్రమంలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చక్కెర పొడి, అలాగే అరకప్పు చక్కెర, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు ఉంది కదా, జీడిపప్పు పొడి, తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, అలాగే ఫ్రై చేసినటువంటి బాదం పప్పు, ఇవన్నీ కూడా వేసేసుకునేసి మనము చక్కగా దీన్ని మొత్తం అంతా కూడా బాగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనం ఏలకులు చక్కెరలో వేసేసి గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి ఇందులో మళ్ళీ మనకు వేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యి తీసేసుకునేసి ఇదంతా కూడా మొత్తం మిశ్రమం అంతా కూడా ఈ పిండికి నెయ్యి అంతా కూడా బాగా కలిసేట్టుగా పట్టించాలి. ఎప్పుడైనా కూడా ప్రసాదాలు చేసేటప్పుడు ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తుంటారు. అందువల్ల ఆవు నెయ్యి వేసి చేయటానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రసాదాలు గృహప్రవేశాలకు, అలాగే సుందరాకాండ పారాయణానికి, అలాగే మనకు సత్యనారాయణ స్వామి ప్రసాదాలుగా కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ శ్రీరామనవమికి తప్పకుండా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్.